ఈరోజు స్వయాన ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొడుకు ఇక్కడికి వచ్చి మంత్రిగా ఆయన విగ్రహావిష్కరణ చేయడం మేము కురుబలు చేసుకున్నటువంటి అదృష్టం. చాలామంది ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న కురుబలే కాకుండా ఈ రాయలసీమలో ఉన్న కురుబలు, ఉభయ జిల్లాలో ఉన్న కురుబలు అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరి భారీ ఎత్తున ఇక్కడ తరలి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కురుబలకు ఇచ్చినటువంటి ఒక ప్రేమ అభిమానాన్ని, రాజకీయ లబ్ధిని ఈరోజు అన్ని కులాలతో పాటు బీసీ కులాలతో పాటు మాకు కూడా సమానంగా అవకాశాలు ఇచ్చి మా కురుబ కులాన్ని రాజకీయంగా పైకి తెచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు ఏ బాటలో అయితే పోతున్నాడో అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ గారు అయితేనేమి అదే బాటలో నడిచి మా కురుబలకు ప్రాధాన్యత ఇచ్చి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఇస్తూ ఇంకా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మరి నాయకులందరికీ కూడా అవకాశం ఇస్తారని చెప్పేసి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గవర్నమెంట్ పర్మనెంట్ జీవో ఇవ్వడం కూడా లోకేష్ గారికి మరొకసారి మేము కురుబల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కురుబలు కూడా అత్యధిక భారీ సంఖ్యలో రేపు కదిలి వస్తున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యేకి కూడా మేము ఇంతవరకే చెప్పాం. మరొకసారి కూడా మేము కురుబల జిల్లా నాయకులుగా మేము కూడా ఆయనకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. వాళ్ళని కూడా రాజకీయంగా స్థానికంగా ఎన్నికల్లో కాకుండా వాళ్ళకి ఏ అవకాశాలు ఉన్నాయో వాళ్ళకు కూడా రాజకీయంగా పైకి తీసాలని చెప్పేసి కూడా మేము మరి ఆలోచిస్తున్నాం. ఆ ఎమ్మెల్యే గారు కూడా మేము చెప్తున్నాం. మరి ఎమ్మెల్యే గారు కూడా మరొకసారి ధన్యవాదాలు. కనీ విని రీతిలో ఇక్కడ ఏర్పాట్లు చేసినందుకు ఆయనకు మరొకసారి మేము అందరూ కూడా చేయెత్తి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మాకు చాలా అదృష్టం. కురుబలకు ఆయన ఎనలేనటువంటి కృషి చేసి ఈ విగ్రహాన్ని, ఈ 9 అడుగుల విగ్రహాన్ని ఇవ్వడం అనేది ఇంతవరకు మాకు ఎవరు చేయలేని సహాయాన్ని కురుబలకి కళ్యాణ నియోజకవర్గంలో చేస్తున్నాడు. స్థానికులు కురుబలే కాకుండా అందరూ కూడా ఆయనకు రుణపడి ఉన్నామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ మరి రేపు జరగబోయే ఫంక్షన్కి విజయవంతంగా భారీ ఎత్తున విజయవంతం చేస్తారని చెప్పేసి కూడా మరొకసారి కురుబలందరికీ కూడా రమ్మని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి పిలుపునిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యేకి మరొకసారి మరి లోకేష్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం.